డ్రైవింగ్ లైసెన్స్ పనులపై హైదరాబాద్ ఉప్పల్ రవాణా కార్యాలయానికి వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సారథి పోర్టల్ మొరాయించడంతో స్లాట్ బుక్ చేసుకుని రవాణా కార్యాలయానికి వచ్చిన వారంతా లైన్లలో గంటల తరబడి వేచి చూసి ఇబ్బంది పడ్డారు. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేశామని ఉప్పల్ ఆర్టీఓ సురేష్ రెడ్డి తెలిపారు. సర్వర్ పునరుద్ధరించిన వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. లైసెన్స్ గురించి రావడం జరిగింది. మరి సర్వర్ ప్రాబ్లం ఉందంట, జనాలందరికీ బాగా ఇబ్బందిగా ఉంది. మరి గవర్నమెంట్ సెక్టర్లో మరి సర్వర్ ఇష్యూస్ ఉండడం చాలామందికి, ఇక్కడ మహిళలు కానీ ఓల్డేజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి సర్వర్ ఇష్యూ ఏదైనా ఉంటే గవర్నమెంట్ త్వరగా క్లియర్ చేయాల్సిందిగా మేమైతే కోరుతున్నాం. నిన్న 10 గంటలకి ఇక్కడ వచ్చి కూర్చున్నా, 1 గంటలు పోయినా, మళ్ళీ ఈరోజు కూడా 10 గంటలు వచ్చిన పొద్దున. ఇప్పుడు కూడా సర్వర్ బిజీ ఉంది, నిన్న కూడా సర్వర్ బిజీ ఉంది. ఎట్లా 2 days నుంచి పర్మిషన్ తీసుకొని వస్తున్నాం ఆఫీస్లో. ఏదైనా మాన్యువల్ అనేది చేస్తే బాగుంటుంది, లెర్నింగ్ కాబట్టి. పర్మనెంట్గా అయినప్పుడు ప్రొసీజర్ అంతా చేసుకుంటే బాగుంటుందని టైం వేస్ట్ చేయగలం. ఉప్పల్ ఆఫీస్లో కానీ తెలంగాణ మొత్తం కానీ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏదైతే మనము వాహనని సారథి అని 2 సపరేట్ ఉంటాయండి. వాహన్ అంటేనేమో వెహికల్ కి సంబంధించి, సారథి అంటేనేమో లైసెన్స్లకు సంబంధించి ఉంటుంది. ఈ వాహన్ సారథి అనే కనెక్షన్ మనకు లింక్స్ లేవు ఢిల్లీ నుంచి. అయితే నిన్న మొత్తం భారతదేశం మొత్తం కూడా నిన్న లింక్స్ లేవు. నిన్నటి స్లాట్స్ ఈ రోజుకి మూవ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ మేము ఈ రోజు మార్నింగ్ 9:30కే వచ్చినాం మా ఆఫీస్ కి. అందరికి ప్రజలకు నిన్నటి వాళ్లకు ఈ రోజు అప్లికేషన్స్ తొందరగా మేము ప్రాసెస్ చేయాలని ఈ రోజు కూడా అదే ప్రాబ్లమ్ మళ్ళీ మేము ఫేస్ చేయడం జరిగింది. మేము మా హెడ్ ఆఫీస్ కి మా కమిషనర్ గారు నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయండి. ఎవరైనా అర్జెంట్ గా పనున్న వాళ్ళు ఉంటే దయచేసి మీరు 3-4 days తర్వాత ఎప్పుడన్నా మీ కన్వీనియంట్ ఉన్న డేట్ కు స్లాట్ మూవ్ చేసుకొని దయచేసి రావచ్చు. ఉన్న వాళ్ళకు ఒకవేళ లింక్స్ మళ్ళీ మాకు కనెక్ట్ అయితే మేము పనిచేసి పెడతాం.